మీకు బాబు గాని, పాప గాని పుట్టినట్లయితే శ్రీవారి దర్శనం అనేది మీకు ఫ్రీగా లభిస్తుంది. యెస్. సో, ఇప్పుడు ఎవరైనా మీకు బాబు గాని, పాప గాని పుట్టినట్లయితే అది 1 ఇయర్ లోపు ఉండాలి. సో, 1 ఇయర్ లోపు ఉన్నట్లయితే ఆ బాబుతో పాటు వాళ్ళ పేరెంట్స్ తల్లి, తండ్రి అండ్ బాబుతో పాటు ఒక సిబ్లింగ్ మొత్తం 4 మెంబర్స్‌కి తిరుమల తిరుపతి దేవస్థానం అనేది అది కూడా ఫ్రీగా, అది కూడా క్యూ లేకుండా ఎటువంటి మినిమల్ వెయిటింగ్ పీరియడ్ ఆఫ్ టైంలో మీరు దర్శనం అనేది మీరు చేసుకోవచ్చు. సో, మీకు టికెట్ కూడా అవసరం లేదు. మొత్తం ఫ్రీగా దర్శనం అనేది మీరు చేసుకోవచ్చు. సో, దీనికి డాక్యుమెంట్స్ అంటూ కొన్ని కావాలి. ఏదైతే బాబు పుట్టింది, ఏదైతే బర్త్ సర్టిఫికేట్ అండ్ హాస్పిటల్ స్లిప్ బిల్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ అక్కడ సబ్మిట్ చేయాల్సొస్తది. సో, కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటంటే మీరు ట్రెడిషనల్ బట్టలతో మీరు దర్శనానికి వెళ్ళాలన్నమాట. అండ్ నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాతే మీరు లోపలికి వెళ్ళాల్సొచ్చిద్ది. సో, ఏ ద్వారం నుంచి మీరు వెళ్ళాలంటే స్తూపదం ఎంట్రన్స్ నుంచి మిమ్మల్ని పంపించడం జరుగుతుంది. కేవలం లైట్ కొంచెమే అక్కడ వెయిటింగ్ పీరియడ్ ఉండిద్ది. సో, మీకు దర్శనం అనేది ఈజీగా అవుతుందనమాట. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైనా తిరుపతికి వెళ్ళాలనుకుంటే వాళ్ళందరికీ ఈ రీల్ అనేది షేర్ చేయండి. సో, ఇలాంటి కంటెంట్ మన ఛానల్‌లో వస్తూనే ఉండేది. మా పేజ్‌ని ఫాలో అవ్వండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.